లైఫ్ అంటే చాలాసార్లు మనకు నచ్చని ట్విస్టులతో నిండిపోయి ఉంటుంది. కొన్ని రోజులు మనం ప్లాన్ చేసిన వేలో జరగకుండా అస్సలు ఊహించలేని అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఒక్కసారిగా మన లైఫ్ కంప్లీట్ గా నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. జాబ్ ప్రెషర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఎమోషనల్ హర్ట్, ఫెయిల్యూర్స్. బయటకి అందరూ స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల అసలైన స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఈ స్ట్రగుల్ ఇలా ఉంటుండగా మన మైండ్ లో క్వశ్చన్ రైజ్ అవుతుంది. నేను కామ్ గా ఎలా ఉండాలి, నా మైండ్ ని స్టేబుల్ గా ఎలా పెట్టాలి, ఈ చిందరవందరగా సాగుతున్న నా లైఫ్ లో పీస్ ఎప్పుడు దొరుకుతుంది? సో ఈ రోజు మనం ఈ క్వశ్చన్స్ అన్ని వాసుదేవుడు కృష్ణుడిని అడుగుదాం. జస్ట్ లైక్ అర్జునుడు మహాభారతంలో అడిగినట్టే. ఆయన మనకి ఈ రోజు వచ్చి ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు. ఈ రోజు మనం ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం కి ఆనాడే భగవద్గీతలో చెప్పారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ గీత ఎపిసోడ్ 3. దిస్ ఇస్ మీ జగదీష్ వర్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్, జగదీష్ హెచ్ టాక్స్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసింది. ఈ బ్లెస్సింగ్కి మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్లీ మనం ఏ పని చేస్తున్నా కానీ ప్రతిరోజు ఒక స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఆ స్ట్రెస్తో ఫైట్ చేస్తూ ఉంటాం. ఒకవైపు రెస్పాన్సిబిలిటీస్, మరోవైపు మన ఫీలింగ్స్, ఇంకోవైపు సొసైటీ మనపై చేసే జడ్జ్మెంట్. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఒక యుద్ధ భూమిలో ఉన్నామా, వీటన్నిటితో యుద్ధం చేస్తున్నామా అని. ఈ మొత్తం జర్నీలో మన ప్రయత్నం ఏంటి అంటే అందరినీ హ్యాపీగా పెట్టడం. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ ప్రాసెస్లో మనం ఎమోషనల్గా ఎంప్టీ అయిపోతున్నాం. ఒక్క క్షణం సైలెంట్గా ఉంటే మైండ్లో ఈ థాట్స్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి. దిస్ ఈజ్ మోడర్న్ కురుక్షేత్ర. కొన్ని వేల సంవత్సరాల క్రితం అర్జునుడు కూడా ఇదే ఫీల్ అయ్యాడు. తన బాడీ చాలా స్ట్రాంగ్, స్కిల్ ఏమో నెక్స్ట్ లెవెల్, ఇంకా ఆయన రెప్యుటేషన్ ఎవరు అందుకోలేంది. కానీ అలాంటి యోధుడు కూడా కురుక్షేత్రంలో అడుగు పెట్టేసరికి భయం, ప్రెషర్, గిల్టీ ఇవన్నీ అటాక్ చేశాయి. వీటి వల్ల తను ఎమోషనల్లీ వీక్ అయ్యాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని అడిగింది ఒకటే, నాకు మనశ్శాంతి దొరకట్లేదు, శత్రువుని చూసి అయితే భయపడట్లేదు, నా సొంత ఆలోచనలకి భయపడాల్సి వస్తుంది అని. ఇవన్నీ మనం ఫేస్ చేస్తుందే కదా. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సొసైటీ లాగా కృష్ణుడు అర్జునుడిని జడ్జ్ చేయలేదు. ఆయన అర్జునుడిని కంఫర్ట్ చేశాడు. ఆయన ఏమీ స్ట్రాంగ్ గా ఉండు, ఏడవకూడదు, ఆలోచించకూడదు ఇలాంటివి ఏం చెప్పలేదు. జస్ట్ ఆయన పెయిన్ ని అర్థం చేసుకున్నాడు. ఆ ఇన్నర్ పీస్ అర్జునుడు తెచ్చుకోవడానికి ఒక ఫార్ములా ఇచ్చాడు. యోగస్థః కురు కర్ణాని సంగం తక్త్వా ధనుంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగయుచ్యతే. కృష్ణుడు చెప్పిన దానికి అర్థం ఏంటి అంటే, నువ్వు చేయాల్సిన పనులన్నీ స్వచ్ఛమైన హృదయంతో చెయ్యి, కానీ వచ్చే రిజల్ట్స్ కి మాత్రం అటాచ్ అవ్వద్దు. గెలుస్తామా ఓడుతామా ఇవన్నీ పక్కన పెట్టి మైండ్ని కామ్గా ఉంచమని చెప్పారు. సమత్వం అంటే బ్యాలెన్స్గా ఉంటే పీస్ వస్తుంది. పీస్ వచ్చింది అంటే ఫ్రీడమ్. ప్రశాంతత అనేది మన బాహ్య ప్రపంచంలో దొరకదు, దాన్ని మనలో మనం బిల్డ్ చేసుకోవాలి. జాబ్ స్ట్రెస్ ఉందా, ఈరోజు మనం ఏం చేయగలమో దానికి కష్టపడండి. జాబ్ పోతుంది అనే భయంతో కాదు, జరిగేదాన్ని మనం ఏం చేంజ్ చేయలేం కదా. లేదు రిలేషన్షిప్ అయినా హానెస్ట్గా ఉంటే సరిపోతుంది కదా. అవుట్కమ్ ఎలా వస్తుందో అది లైఫే చూసుకుంటుంది. డోంట్ హోల్డ్ యువర్ హార్ట్ హాస్టేజ్ టు ఎక్స్పెక్టేషన్స్. ఇవన్నీ కాదు, ఫెయిల్యూర్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అంటే మనం రాంగ్ స్టెప్ తీసుకున్నామని కాదు, మనకి లైఫ్ ఇంకొక డైరెక్షన్లోకి వెళ్ళమని సలహా ఇస్తున్నట్టు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ నుంచి మనం ఎంత నేర్చుకుంటామో మనం 10 మందికి నేర్పించే స్థాయి కూడా వస్తుంది. ఇక్కడ ఏదో తప్పు చేసి ఫెయిల్యూర్ అవడం వేరు, 100% ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అవడం వేరు. నేను మాట్లాడుతుంది ఓన్లీ ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళ గురించే. వీటన్నిటికీ కృష్ణుడు చెప్పిన సొల్యూషన్ ఏంటి అంటే, మనం మన ఎఫర్ట్స్ని 100% మన పనిలో పెట్టాలి, కానీ ఆ రిజల్ట్స్ కోసం మనల్ని మనం టార్చర్ పెట్టుకోకూడదు. ఎప్పుడైతే రిజల్ట్స్ కోసం ఫోర్స్ చేయడం ఆపేస్తామో మన మైండ్ రిలాక్స్ అవుతుంది. సింపుల్ బాస్. ఈరోజు లైఫ్ మనల్ని హర్ట్ చేస్తుంది అంటే దట్స్ ఓకే. మనం ఎవ్రీ టైం సక్సెస్గా ఉండము, ఎవ్రీ టైం ఏడుస్తూ కూర్చోము. జస్ట్ యాక్సెప్ట్ ద ప్రెజెంట్ అండ్ వర్క్ ఫర్ యువర్ ఫ్యూచర్. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ స్టార్ట్ డూయింగ్ యువర్ థింగ్స్. ఆ రోజు అర్జునుడు యుద్ధంలో ఫేస్ చేసిన ప్రతిదీ కూడా మనం ఈరోజు ప్రతిరోజు ఫేస్ చేస్తున్నాం. మన మైండ్లో కురుక్షేత్రాన్ని నడుపుతూనే ఉన్నాం. ఆయనతో ఆ రోజు కృష్ణుడు ఉన్నాడు, మనతో కూడా ఈరోజు కృష్ణుడు ఉన్నాడు. మీ లైఫ్ మీకు హెవీగా అనిపించినప్పుడల్లా జస్ట్ కళ్ళు మూసుకొని ఈ మాట చెప్పండి,
సమత్వం యోగ ఉచ్యతే. అంటే మీ మనశ్శాంతి, మీ ప్రశాంతత మీకు తిరిగి వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ దేని గురించి చేయాలో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.